అట్ దిస్ స్టేజ్ ఆఫ్ స్టార్డమ్ మీకు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. లైక్ యూ సెడ్, ప్రతి సినిమా ఇంకా బెటర్, ఇంకా కమిట్మెంట్, ఇంకా హార్డ్ వర్క్, ఇంకా ఏదో ఒక కొత్త విషయం చూపించాలి. అట్ ద సేమ్ టైం మేము అందరూ నోటీస్ చేసిన విషయం ఏంటంటే, యూ బ్యాలెన్స్ యువర్ వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ కదా. ఇందాక కూడా మీరు పుష్ప షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు, కానీ అర్హాస్ బర్త్డే ఆ ఒక్క రోజు కోసం మీరు హైదరాబాద్ వచ్చి వెళ్ళారు. I mean, I got them there. అది కాకుండా ఇంకో 1 day కోసం ఇక్కడికి వచ్చి వెళ్ళాను. So birthdays, festivals, family gatherings, these are very, very important to you. అంటే how do you balance both worlds? ఏం లేదు, కొన్ని అన్కండిషనల్ గా పెట్టేస్తాను. అంటే ఇప్పుడు సపోజ్ అర్హా బర్త్డే ఉంది November 21st, ముందే చెప్పేస్తాను ఈ డే బ్లాక్ చేసేయండి. అయాన్ బర్త్డే ఉంది April 3rd, స్నేహ బర్త్డే ఉంది September 29th, బ్లాక్ చేసేయండి. ఈ 3 days మాత్రం ఐ వాంట్ టు బీ దేర్. సో అలా కొన్ని డేస్ బ్లాక్ చేస్తా. బర్త్డేసే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ డేస్ బ్లాక్ చేస్తాను, అండ్ ఐ గివ్ దట్ టైం, అంతే. కానీ నాకు తెలుసు మీరు చాలా ఈజీగా చెప్తున్నారు, కానీ షూటింగ్ అవుట్డోర్ లొకేషన్ లో ఉన్నప్పుడు నాకు తెలుసు వాళ్ళు సార్ ఇది చాలా పెద్ద, సార్ ఈ రోజు షూటింగ్ జరగకపోతే ఇంత లాస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అంటే ఫర్ యాక్టర్ మనం మంచి మైండ్ స్పేస్ లో ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూర్ ఇన్ గుడ్ మైండ్ స్పేస్, యువర్ అవుట్పుట్ విల్ బి గ్రేట్. ఫర్ దట్ వీ షుడ్ బి ఇన్ అ గుడ్ మైండ్ స్పేస్. నేను ఇప్పుడు నువ్వు చెప్తాను, ఈవెన్ యాజ్ అన్ యాక్ట్రెస్, నేను ఫస్ట్ వచ్చేది, యాక్టర్స్ ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసేది కెమెరామెన్ ఫేస్ ఎలా ఉంది, డైరెక్టర్ ఫేస్ ఎలా ఉంది, ఎస్పెషలీ హీరోయిన్ ఫేస్ ఎలా ఉంది. వాళ్ళ కానీ బ్యాడ్ మూడ్ లో వస్తే మళ్ళీ చెప్పేస్తా డైరెక్టర్, సార్ వాళ్ళు ఏదో బ్యాడ్ మూడ్ లో ఉన్నారు, వాళ్ళని ఏదో హ్యాపీ చేద్దాం, ఏంటి వాళ్ళకి ఏం కావాలని అడగండి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఊర్లోకి రావాలా, వాళ్ళ ఊరికి వెళ్ళాలా, లేదంటే వాళ్ళతో మాట్లాడాలా, గొడవ అయిందా, మనం ప్యాచప్ చేద్దామా, ఏం చేద్దాం చెప్పండి. వాళ్ళు మంచి మూడ్ లో పెట్టండి, ఆ అమ్మాయికి ఐస్ క్రీమ్ కొనుక్కుంటారు, చాక్లెట్, ఏం కావాలి చెప్పండి. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు బి ఇన్ అ గుడ్ మూడ్. యాక్టర్స్ చాలా మంచి మూడ్ లో ఉండాలని నేను అనుకుంటాను. ఈవెన్ బిఫోర్ కమింగ్ ద బ్యాక్ స్టేజ్ చిన్న నర్వస్ అంటే అసలు నో యూ బీ ఇన్ అ గుడ్ మూడ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే కొంచెం నర్వస్నెస్ ఉంటుందా లేదా? వద్దు, నర్వస్నెస్ వద్దు, ఉండకుండా ఎలా ఉంటుంది. బట్ ఐ వాంట్ యు టు బి ఇన్ అ గుడ్ స్పేస్. మంచి హ్యాపీగా ఉంటే షో బాగా వస్తుంది. సో ఐ కీప్ థింకింగ్, మనం మంచి హ్యాపీగా ఉంటే షూటింగ్ రోజు మాత్రం నాకేం బ్యాడ్ న్యూస్ చెప్పదు. ఐ డోంట్ వాంట్ హియర్ ఎనీ బ్యాడ్ న్యూస్. వెళ్ళేప్పుడు చాలా మంచి పాజిటివ్ మూడ్ లో వెళ్ళాలి, పాజిటివ్ గా షూట్ చేసుకుని వచ్చేయాలి. సో యూ కేర్ అబౌట్ ఎవ్రీవన్. దట్స్ అనదర్ థింగ్ నేను నోటీస్ చేశాను. ఒక పెద్ద స్టార్ అవగానే ఆ స్టార్డమ్ ప్రొటెక్ట్ చేస్తున్న ప్రాసెస్ లో తన వాళ్ళని చాలా మంది మర్చిపోతారు. బట్ యూ హ్యావ్ ఆల్వేస్ క్యారీడ్ ఎవ్రీబడి విత్ యూ ఇన్ యువర్ సక్సెస్ కదా. యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్, మీ ప్రొడక్షన్లో సరే, మీ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో హౌ ఇంపార్టెంట్ ఇస్ దిస్? I'm very, very, very fortunate to have a lot of good things in my life. Na life lo chala great things unnai. I'm a very, very, very lucky, one of the most luckiest person that I know. Probably the most luckiest person I know. Kani, after having so much, నీకు ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటంటే, మనం ఎంత ఉన్నా మన వాళ్ళకి ఇఫ్ దే నాట్ ఇన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ యువర్స్, యూ కాంట్ ఎంజాయ్ ఇట్. అంటే ఇప్పుడు నేను ఒక మర్సిడీస్ కార్ కొనుక్కుని అంటే ఐ థింక్ లైక్ దిస్, నేను ఒక మర్సిడీస్ కార్ కొనుక్కోవచ్చు, లేదంటే ఒక రేంజ్ రోవర్ కొనుక్కోవచ్చు, లేకపోతే 10 కోట్లు పెట్టి రోల్స్ రాయ్స్ కార్ కొనుక్కోవచ్చు. కానీ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ ఫ్రెండ్స్ పక్కన బైక్ లో, కార్లో వెళ్తే యూ కాంట్ బీ సో హ్యాపీ. నాకు సుఖం ఉండదు. సో నేను ఒక్కనే బాగుంటే నాకు ఆనందం ఉండదు. ఐ వాంట్ ఎవ్రీబడి అరౌండ్ టు ఆల్సో బీ హ్యాపీ. బిఫోర్ సమంత స్టార్ట్స్ ఆస్కింగ్ ద నెక్స్ట్ క్వశ్చన్, నేను సమంత గురించి ఒక విషయం చెప్పాలి. ఎవరైనా మాట్లాడినప్పుడు, ఏదైనా డైరెక్టర్ చెప్పినప్పుడు, లేదంటే ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు తన ఫేస్ చూడాలి. ఫుల్ 100% టెన్షన్. ఇప్పుడు నవ్వు ఇదంతా ఉంది, మొత్తం ఎగిరిపోద్ది. ఎవరన్నా ఒక విషయం చెప్తే 100% టెన్షన్, మళ్ళీ 100% యాక్షన్. నీకు భయం ఎక్కువ? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఆస్క్, ఆర్ యు స్కేర్డ్? వెరీ, ఆల్ ది టైమ్. చాలా. 10 సంవత్సరాల తర్వాత కూడా నాకేమి రాదు, ఎప్పుడు ఏదైనా చేయాలంటే నాకేమి రాదు. నా ఒక్కడికే ఉందనుకున్నా భయం, నీకు కూడా ఉందా? ఏం రాదు విషయం. కానీ మీ మొహం మీద ఏమీ కనిపించదు నాకైతే. నువ్వు చూపిస్తావు, నేను చూపించలేదు, అంతే తేడా. లైక్ ఇన్ రేస్ గురమ్మా, లోపల
క్యారెక్టర్ చూసిన వెంటనే "హే, నేను ఇది నేను